నమస్తే అండి, నేను రజాక్. పోసాని కృష్ణమురళి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదివాను, సజ్జల భార్గవరెడ్డి వచ్చేసి దీన్ని ప్రచారం చేశాడు అని చెప్పినట్లుగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వార్తలు అయితే వస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కూటమి చేతిలో ఆయుధం పెట్టాడు పోసాని కృష్ణమురళి. ఆయన ఉపయోగించినటువంటి భాష సభ్య సమాజం మొత్తం కూడా తల దించుకునేలాంటి భాష ఉపయోగించినాడు. నువ్వు ఎందుకు తిట్టావు, నీకు పర్సనల్ అజెండా ఏంటి, కులాల గురించి ఎందుకు నువ్వు మాట్లాడావని చెప్పేసి ప్రశ్నించగా మొదట్లో మొండికేసిన తర్వాత మాట్లాడక తప్పలేదు. సిచ్యువేషన్ అలా తయారు చేసినారు పోలీసుల సంగతి మీకు తక్కువ అంచనా వేయొద్దు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ ప్రభుత్వం తరఫున నడిచినప్పటికీ కూడా ఎవరిని ఏ లెవెల్లో ఏ స్థాయిలో ఏ విధంగా టర్న్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో పోసాని కృష్ణమురళిని టర్న్ చేసినారు. ఒక్కళ్ళు మద్దతుగా వచ్చి పోసాని కృష్ణమురళి కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే గొప్పే. ఎందుకంటే నిన్న టీవీ5 డిబేట్లో ఒక అడ్వకేట్ని కూర్చోబెట్టినాడు. ఆయన వైసీపీ పార్టీ సానుభూతి పరుడో లేకపోతే ఇంకేదో తెలియదు. ఎందుకంటే కిరణ్ రాయల అంశంలో కావచ్చు, ఈ పోసాని కృష్ణమురళి అంశంలో సదరు అడ్వకేట్ వచ్చేసి మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. మరి మూర్తి గారు ఎందుకు కూర్చోబెట్టారు నాకైతే తెలియదు, కానీ ఆ అడ్వకేట్ అయితే వాళ్ళ టీవీ ఛానల్ తెప్పించి కూర్చోబెట్టాడు. ఆయన మధ్యలో అయితే వెళ్ళిపోయినాడంట. పోసాని కృష్ణమురళికి సంబంధించి మీరు ఏదో వగాల్తా పుచ్చుకున్నారు, ఏదో మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన భాష ఆహ్వానించదగిన భాషేనా కాదండి? ఎప్పుడో 2015 కేసు ఇప్పుడు పెట్టారండి. ఇదండి పోసాని కృష్ణమురళి ఉపయోగించినటువంటి భాష సమాజం యాక్సెప్ట్ చేసే భాష నిలదీయడంతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పోసాని కృష్ణమురళితో పాటు ఇంకొన్ని క్యాండిడేట్లు అయితే ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా నెక్స్ట్ శ్రీరెడ్డే అంటున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటుంది. ఈ పోసాని కృష్ణమురళికి సంబంధించి వాళ్ళ వైఫ్ వచ్చేసి నా భర్త చాలా గొప్పవారు, చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఎలాంటి పదాలు కూడా దొర్లించలేదంటే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఫోన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అది రాంగ్ వేలో ఇప్పుడు బూమరాంగ్ అయింది. సమాజంలో పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నాడు, నన్ను వాళ్ళు మాట్లాడించారని చెప్పేసి చెప్పడం జరిగిందంట. మరి ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేపాటికి ఆయనకి సానుభూతిగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ సైతం నోరెత్తనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొంతెత్తి మాట్లాడి వీడియోలు చేసేటటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీడియోలు చేయట్లేదు. ఈ పోసాని కృష్ణమురళి అంశంలో కూడా వాళ్ళు కూడా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే చెప్తాను, పోసాని కృష్ణమురళి వైపు ఆయన మాట్లాడిన భాష వైపు మంచి ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఈరోజు బాగా కలుగుతున్నాయి. అదేవిధంగా నాయకులు కూడా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషకు సంబంధించి అక్కడ కూడా మాట్లాడట్లేదు. ఆయన ఏదో ప్యాంట్ మార్చుకోలేదు, షర్ట్ మార్చుకోలేదు, షార్ట్ మార్చుకోలేదు, ఇవే మాట్లాడుతున్నారు తప్ప, అంటే అర్ధరాత్రి పూట 26వ తారీఖు అయితే 27వ తారీఖు డేట్ ఇచ్చేసి వెళ్ళారు. 26వ తారీఖు అంటే ఇంకో 2 గంటలు ఆయన తీసుకుపోతున్నారు. ఇప్పుడు 27వ తారీఖు వితిన్ 24 అవర్స్లో ఆయన పెట్టాలి కదా, అందుకోసం తీసుకుపోయి ఉంటారు. మరి దానికి సంబంధించి ఏముందో నాకు తెలియదు. కేవలం ఇలాంటివి అనమాట, పై అంటే డేట్ తప్పేశారు పోలీసులను, లేకపోతే ఆయన బట్టలు మార్చుకుంటారంటే మార్చుకోనివ్వలేదనో, లేదంటే ఆయన ట్యాబ్లెట్లు ఏదో వేసుకుంటారంటే వేసుకోనివ్వలేదనో, ఇలాంటివి తప్ప పోసాని కృష్ణమురళి తప్పుగా మాట్లాడలేదు, నీతి నిజాయితీతో మాట్లాడాడు. తన మాటల్లో ఎక్కడ కూడా తప్పులు దొరలేదు, బూతులు మాట్లాడలేదు అని చెప్పేసి ఒక్క వైసీపీ లీడర్ కూడా బహిరంగంగా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. అదే గుర్తుపెట్టుకోవాలా, ఏ పార్టీ నాయకుడైనా అదే గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు బోరగడ్డ అనిల్ అన్ని రోజుల పాటు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? వర రవీంద్రారెడ్డి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు ఉపయోగించినటువంటి భాష, ఆ భాష తిన్నగలంటే పరిస్థితి. పోసాని కృష్ణమురళి ఎన్నో హైట్స్ చూసినటువంటి వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక పదవి కోసం అన్ని తిట్టాడా అంటే ఏమో అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3,80,000 రూపాయలు నీకు నెలకి శాలరీ ఇచ్చారంట. అదేదో చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత 3,80,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టమంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, ఏది మాట్లాడమంటే అది మాట్లాడడం అనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి. ఒక పేర్ని నాని మాట్లాడినా, ఒక అంబటి రాంబాబు మాట్లాడినా, ఒక రోజా రెడ్డి మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, కొడాల నాని గారు మాట్లాడినా, వల్లభనేని వంశీ గారు మాట్లాడినా, క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అధినాయకత్వం నుంచి ఆదేశాల ప్రకారం వీళ్ళంతా మాట్లాడినట్టుగా బయటకు వస్తున్నటువంటి మాట. మరి ఎవరు మాట్లాడించమన్నారు, ఎవరు మాట్లాడమన్నారు అనే దానికి సంబంధించి పూర్తి రావాలి. ఈ రోజున పోసాని కృష్ణమురళి చెప్పినాడు కదా, నా చేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఏది ఇచ్చినారని వాళ్ళ అబ్బాయి ఏదో వైరల్ చేసినాడంటే ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి ఇందులో నిజమేంటనేది ఇంకా పోలీసులు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అది ఆయన కావాలని చెప్పినాడా, చెప్పలేదా ఏంటి? ఇప్పుడు ఈనాడు లాంటి న్యూస్ ఛానల్స్లో వచ్చేసి
ఈ రోజున అదే చెప్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి దీని వెనక ఉన్నాడని చెప్పేసి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారం మా ఉంది, మేము వచ్చే టర్మ్ కూడా మాదే, మేము ఎంత మాటైనా మాట్లాడతాం, నా ఇష్టం వచ్చినంత మాట మాట్లాడేసి ఎగ్జాక్ట్గా ఓడిపోతే కనుక రాజకీయాల నుంచి దూరం జరుగుతా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా. నేను కూడా మీ కులస్తులతో బాగా తిరిగాను, మీకు మాకు అంతా భాయి ఏ ఇబ్బంది అయితే ఏమి లేదు, కేవలం అప్పుడు వాళ్ళు తిట్టా. అధికారం పోయిన తర్వాత ఎందుకు ఊరుకుంటారు? బూతులు తిడితే ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఊరుకున్నారా? ఎవరో ఒక పెద్దవాడు అనమాట, ఆమెకి 80 ఏళ్ల వయసు, ఆమె పేరు నాకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. వైసీపీ పార్టీ గవర్నమెంట్లో ఆ పెద్ద ఆవిడ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసిన ఘటనలు లేవా? వెంగళరావు సోషల్ మీడియాలో ఘర్షణ మీడియా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా గట్టిగా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే వదిలిపెట్టారా? లేదు. వాళ్ళ కార్యకర్తలకి, క్యాడర్కి కోపం వచ్చి ఆగ్రహావేశాలతో ఏకంగా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళిపోతే వాళ్ళకు మాత్రం ఆగ్రహావేశాలు అంటే మిగిలిన వాళ్ళకు ఉండవా? పోసాని కృష్ణమూర్తి ఉపయోగించినటువంటి భాష ఏంటి? పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడిన తీరేంటి? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, చిన్న పిల్లల గురించి మాట్లాడినటువంటి మాట ఏంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ పార్టీ కోసం, వైసీపీ అధినాయకత్వం కోసం, వాళ్ళు గవర్నమెంట్లోకి రావాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి, సపోర్ట్గా నిలుస్తున్నటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు కూడా పోసాని కృష్ణమూర్తికి మద్దతు పలకలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. పోసాని ఉపయోగించినటువంటి భాష చిన్న చితక భాష అనుకున్నారా? శ్రీరెడ్డి ఉపయోగించినటువంటి భాష చిన్న చితక భాష అనుకున్నారా? కత్తి మహేష్ ఉపయోగించినటువంటి భాష చిన్న చితక భాష అనుకున్నారా? క్వశ్చన్ చేయడానికి ఒక భాష ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఒక సామాన్యుడైనా క్వశ్చన్ చేయడానికి ఒక భాష ఉంటుంది. భాష పరిధి దాటితే పద్ధతులు మారతాయి. పద్ధతులు మారాక ప్రత్యర్థులు తప్పనిసరిగా వనక్క మానదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. భాష నోటి నుంచి ఎంత వస్తుందో, ఆ నోటికి ఎంత మనం తీటతో మాట్లాడి దానికి అంత పని చెప్పామో, ఆ పని చెప్పిన దాని పర్యవసానాన్ని తప్పనిసరిగా భవిష్యత్తు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ రోజున పోసాని కృష్ణమూర్తి ఉదాంతం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది జనసేన, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే. వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి రెచ్చిపోయినారు. ఈరోజు కక్ష సాధింపు చర్య అంటున్నారు పోసాని మీద. కాదు, మాట్లాడిన భాష కక్ష సాధింపు చర్య అయితే అందరి మీద తీసుకోవాలి కదా. ఒక పద్ధతి ప్రకారం విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకుంటారు? చూస్తావా? నా కొడక, లకారం భాష. ఎవరిని ఏం మాట్లాంటావు నువ్వు? నీ కూతురు కూడా నా కళ్ళ ముందే పెరుగుతుంది, ఎలా పెరుగుతుందో చూస్తాను. ఏం భాష? ఎలా మాట్లాడుతావు నువ్వు? ఎందుకు నిన్ను ఉపేక్షించాలి ఈ రోజున? ఎందుకు నీకోసం వీడియోలు చేయాలి? ఎందుకోసం నీకు మద్దతుగా రావాలి? అందుకే ఒక్క వైసీపీ పార్టీ లీడర్ కూడా నేను పోసాని కృష్ణమూర్తికి మద్దతుగా ఉంటానని చెప్పట్లా. చెప్తుందా ఏంటంటే, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయనకి నోటీస్ తప్పించారు, ఆయన షార్ట్ మీద ఉన్నాడు, ప్యాంట్ వేసుకుంటారంటే ఊరుకోలేదు, ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఇదేనా మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఫ్కి ఫోన్ చేసి మాట్లాడారు, అది కూడా మళ్ళీ ప్రపంచానికి ప్రమోషన్ కోసం. తప్పనిసరిగా పోసాని కృష్ణమూర్తి మొత్తం కట్టేశాడంట. దీని వెనకాల ఎవరున్నారు, ఏంది కథ అనేది మొత్తం కూడా త్వరలో బయటకు వస్తుంది. 1 by 1 బొక్కలో వేస్తారు.